నమస్తే అండి. నా పేరు ఉమామహేశ్వరి. మీకు మరికొన్ని వర్డ్స్ నేర్పిద్దామని వచ్చేసాను. వ్యూవర్స్, మీరు ఇంతవరకు నాకు షేర్ చేసినందుకు, సబ్స్క్రైబ్ చేసినందుకు, లైక్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇలాగే షేర్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. అనేక మందికి హిందీని ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. ఈరోజు నాకు కమెంట్స్‌లో ఒకటొచ్చింది. ఏమనంటే, మీరు నంబర్‌ని కూడా హిందీలో చెప్పొచ్చు కదా అని. వాళ్ళ కోసం ఈరోజు లెసన్ నేమ్‌ని కూడా హిందీలో చెప్తున్నామండి. ఆజ్ హిందీ పాఠ్ 26 26లోకి వెళ్ళిపోదామండి. అంటే 26 అంటే 26థ్ లెసన్ అని. 26థ్ లెసన్ నేర్చేసుకుందామా అండి? డాక్టర్‌ని మనం చికిత్సక్ అంటాం హిందీలో. చికిత్సక్ అంటే డాక్టర్ అని. ఉపాధ్యాయుడు శిక్షక్ అంటే ఉపాధ్యాయుడు అని. పోస్ట్ మ్యాన్‌ని మనం హిందీలో డాకియా అంటాం. డాకియా అంటే పోస్ట్ మ్యాన్. లాయర్‌ని మనం హిందీలో వకీల్ అంటాం. వకీల్ సాబ్ హమారా కేస్ ఆప్ లేతే హై. రైతుని మనం హిందీలో కిసాన్ అంటాం. కిసాన్ అంటే రైతు అని. किसान खेत में काम करते हैं. किसान हमको అన్న पैदा करते हैं. किसान हमको చావల్ देते हैं. ఇవన్నీ మనం చెప్తూ ఉంటాం. వడ్రంగి మనం హిందీలో బడయి అంటాం. బడయి అంటే వడ్రంగి వాడు. బడయి हमको मेज कुर्सी सब कुछ बनाते हैं. కుమ్మరి అంటే కుమ్హార్ అని. కుమ్హార్ అంటే కుమ్మరి. కుమ్మరి हमको సబ్ కుచ్ బనాకర్ దేతే హై అంటాం. అలాంటప్పుడు ఈ వర్డ్‌ని మనం ఉపయోగిస్తూ ఉంటాం. నటుడు అంటే అభినేత. అభినేత అంటే నటుడు. ఇస్ సినిమా మే అభినేత కౌన్ హై అంటాం. అలా అనేటప్పుడు ఈ వర్డ్‌ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. చికిత్సక్, శిక్షక్, ఢాకియా, వకీల్, కిసాన్, బడయి, కుమ్హార్, అభినేత. చూసారు కదండీ! ఈరోజు మనం ఇన్ని వర్డ్స్ నేర్చుకున్నాం. ఇవన్నీ కూడా పనులు చేసే వాళ్ళని పిలిచే పేర్లండి. మరికొన్ని వర్డ్స్‌తో మీ ముందుకొస్తానండి. ఇవన్నీ మీరు నేర్చుకుంటున్నారు కదా! మీరు నేర్చుకొని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ నమస్కారం.